వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బెంగళూరులో ఘోరం జరిగింది. 30 లక్షల అప్పు, ప్రేమ, ఈ వ్యామోహంలో కన్నవారిని, సొంత చెల్లిని దారుణంగా అంతమొందించింది కుమార్తె. బెంగళూరులో మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఒక ఘోర కలియుగ విపత్తు వెలుగు చూసింది. డబ్బు, ప్రేమ వ్యామోహంలో పడి ఒక యువతి తన ప్రియుడితో కలిసి కన్న తల్లిదండ్రులను, తోబుట్టును, చెల్లిని అత్యంత దారుణంగా హతమార్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, శ్వేత బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కెన్నెత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వీళ్ళ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె వారి మాట వినకుండా ప్రియుడితో కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించింది. దీంతో అది వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చక ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ఆ తరువాత కొన్ని రోజులకు శ్వేత తండ్రి సోమ్ సుందర్కు తాను ఎన్నడూ తీసుకొని ఒక బ్యాంక్ లోన్కు సంబంధించి నాన్ రీపేమెంట్ నోటీసులు రావడం ప్రారంభమయ్యాయి. ఆయన కంగుదిని, అసలు నేను లోనే తీసుకోలే, నేను పేమెంట్ చేయట్లేదని నాకు వస్తుంది ఏంటి అని బ్యాంకుకు వెళ్ళి విచారించాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది. శ్వేత ఎవరైతే పెద్ద కూతురుందో, తన ప్రియుడు కెన్నెత్తో కలిసి వ్యాపారం ప్రారంభించడం కోసం తన తల్లిదండ్రుల సంతకాలను ఫోర్జరీ చేసి ఒక ప్రైవేటు బ్యాంకు నుంచి సుమారు 30 లక్షల రుణాన్ని మోసపూరితంగా తీసుకుంది. ఇక దీనికి సంబంధించి ఈ విషయం తెలియగానే కోపంతో, ఆవేశంతో సోమ్ సుందర్ శ్వేత ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళి గట్టిగా నిలదీస్తే, నేను ఈ అప్పు తీర్చే ప్రసక్తే లేదు, నీ అంతట నువ్వే దీన్ని చెల్లించుకోవాలని ఆయన తెగేసి చెప్పాడు. అంతే, తమ బంధాన్ని వ్యతిరేకించారనే కక్ష, అప్పు దొరికిపోయిందనే భయంతో శ్వేత మరుసటి రోజే తన ప్రియుడు కెన్నెత్ని వెంటబెట్టుకొని పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, 19 ఏళ్ల వయసున్న సొంత చెల్లెలిపై చాకులతో విచక్షణారహితంగా పలుమార్లు దాడి చేసి అక్కడికక్కడే అత్యంత దారుణంగా వాళ్ళను హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు శ్వేత మరియు కెన్నెత్లను అరెస్ట్ చేశారు. అయితే ఇంతటి ఘోరానికి వడిగట్టిన శ్వేతలో ఎలాంటి పశ్చాత్తాపం కనబడలేదు. పోలీసుల విచారణలో ఆమె తన చర్యను సమర్థించుకుంటూ, మా తల్లిదండ్రులు నా జీవితాన్ని ఎప్పుడూ నియంత్రించేవారు, నేను ఒక పంజరంలో బంధించినట్లు భావించాను, ఆ బంధనాల నుంచి బయటపడడానికి నేను ఈ పని చేశాను అంటూ కన్నవారిపైనే నిందలేసింది. అసలు అర్థం కావట్లేదు. అప్పు చేయకుండా బ్రతకమని చెప్పడం బందికాననా? నీ బాబువుల కోసం 100 ఏళ్ళు నీతో జీవించేవాడిని అన్ని రకాలుగా యోగ్యుణ్ణి చూసి నీకు పెళ్లి చేయాలి అనుకోవడం బంధించినట్ట? అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? డబ్బు, స్వార్థం కోసమే కన్నవారినే కాటేసిన ఈ ఘటన ఎలా ఆలోచించాలి? కానీ ఒకటి మాత్రం చెప్తా, ఇలాంటి నిందితులకు కఠిన శిక్ష పడాలి. అలా మనందరం డిమాండ్ చేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.